హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను చామగడ్డ మామిడికాయ ముక్కలతోటి పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకున్నాం కదండి, చింతపండుకు బదులు మామిడికాయతోటి కూడా పులుసు పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా చేయండి. ముందుగా ఒక 10 ముక్కలు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. అది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని మిక్సీ పట్టాలి. అది కూడా 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ మిక్సీ పట్టి నూనె వేడి ఎక్కగానే అది అందులో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. కలర్ వచ్చేంత వరకు ఒక చిటికెడు పసుపు వేయండి. ఒక చెంచాడు అల్లం పేస్టు అది కూడా వేసి, కస్తూరి మెంతి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా కొంచెం కలర్ వచ్చేదాకా వేపండి. పచ్చివాసన పోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ మిక్సీ పట్టి వేసుకుంటే చిక్కగా వస్తుందండి పులుసు. ఆ తర్వాత మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న చామగడ్డ ముక్కలండి, నేను 1/2 కిలో తీసుకున్నాను. అవి ఇందులో వేసి కొంచెం రుచికి తగినంత ఉప్పు వేయండి. వేసి కొద్దిసేపు అలాగే వేపుతూ ఉండండి. దాని తర్వాత ఒక 4 టమాటాలు తీసుకొని మిక్సీ పెట్టానండి, అది కూడా అందులో వేయండి. కొద్దిగా వేగంగానే చామగడ్డలు అందులో వేసి ఒక చెంచాడు కారం వేయండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మరి కొంచెం వేసుకోండి, నేనైతే కొంచెమే వేసాను. అట్లా కలపండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టేసేయండి. ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు, అవి ఫ్రిడ్జ్లో పెట్టిన నిలవ ముక్కలండి, అవి కూడా మిక్సీ పట్టి ఇది కొద్దిగా పచ్చివాసన పోగానే అది అందులో వేసేయండి. వేసి మనకు తగినంత వాటర్, పులుసు ఎంత కావాలో చిక్కగా 1 గ్లాస్ వాటర్ అయితే నేను పోసానండి. మీకు ఇష్టమైతే ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. అలా వేసుకొని కొంచెం ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఇలా నేను చూపెట్టినట్టుగా ఉడికిపోద్దండి. పైకి నూనె పేరుకోగానే చిక్కగా అయిపోతుంది. చివరిగా కరివేపాకు వేసి కొంచెం సగం చెంచాడు నేను జీలకర్ర మెంతి పొడి కూడా వేసానండి. గరం మసాలా పొడి కొంచెం, అది ఇష్టం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం కొత్తిమీర పైన చల్లాలండి. అంతేనండి. చింతపండు లేకుండా మామిడికాయ ముక్కలతోటి చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో బాగుంటుందండి. నేనైతే చేసుకున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చేయండి. చింతపండు తినని వాళ్ళు ఇలా మామిడికాయ ముక్కలతోటి కూడా చేస్తే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.